చిత్తూరు జిల్లాలో మరోసారి వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. అధికార పార్టీ అండదండలతో ప్రత్యర్థులపై దాడులకి పాల్పడుతున్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఈ ఎన్నికల్లో బలమైన ప్రత్యర్థి అయిన బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్పై దాడికి తెగబడ్డారు. ప్రచార రథానికి నిప్పు పెట్టారు. సదుం పోలీస్ స్టేషన్ ముందే బీసీవై పార్టీ ప్రధాన వాహనాన్ని వైసీపీ శ్రేణులు తగలబెట్టారు. దీంతో ఫిర్యాదు చేసేందుకు రామచంద్ర యాదవ్ పోలీస్ స్టేషన్కు వెళ్లారు. అయినా వదలని వైసీపీ కార్యకర్తలు పోలీస్ స్టేషన్లోనూ రామచంద్ర యాదవ్పై దాడికి ప్రయత్నించారు. ఈ ఘటనలో సుమారు 15 వాహనాలు ధ్వంసమయ్యాయి. చిత్తూరు జిల్లాలో మరోసారి వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. అధికార పార్టీ అండదండలతో ప్రత్యర్థులపై దాడులకి పాల్పడుతున్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఎన్నికల్లో బలమైన ప్రత్యర్థి అయిన బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్పై దాడికి తెగబడ్డారు. ప్రచార రథానికి నిప్పు పెట్టారు. సదుం పోలీస్ స్టేషన్ ముందే బీసీవై పార్టీ ప్రచార వాహనాన్ని వైసీపీ శ్రేణులు తగలబెట్టారు. దీంతో ఫిర్యాదు చేసేందుకు రామచంద్ర యాదవ్ పోలీస్ స్టేషన్కు వెళ్లారు. అయినా వదలని వైసీపీ కార్యకర్తలు పోలీస్ స్టేషన్లోనూ రామచంద్ర యాదవ్పై దాడికి ప్రయత్నించారు. ఈ ఘటనలో సుమారు 15 వాహనాలు ధ్వంసమైనట్లుగా తెలుస్తుంది. మొత్తంగా దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వడానికి మా ఏపీ చీఫ్ బ్యూరో రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, గాయత్రి, మొత్తం మీద ఇవాళ భారత చైతన్య యువజన పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ పుంగనూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి సదుం దగ్గర ప్రచారం నిర్వహిస్తున్న సందర్భంలో వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు ఆయన మీద తెగబడినటువంటి పరిస్థితి. ఈ ఘటనలో దాదాపు 32 వాహనాలకు నిప్పంటించినటువంటి పరిస్థితి ఉంది. సో దాదాపుగా అన్ని వాహనాలని పూర్తిగా దగ్ధం చేసినటువంటి పరిస్థితి. సదుం పోలీస్ స్టేషన్ ఎదుటే ఆయన ప్రచార రథాన్ని తగలబెట్టినటువంటి వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, ఇతర ఏదైతే ప్రచారానికి వినియోగించేటువంటి ఎల్ఈడి స్క్రీన్లతో వెళ్ళేటువంటి వాహనాలు కావచ్చు, అంతేకాకుండా ప్రచారానికి వినియోగించేటటువంటి ఏదైతే రథాలు ఉంటాయో వాటి అన్నింటినీ కూడా తగలబెట్టినటువంటి పరిస్థితి. మరొక వాహనాలు కూడా దూరంగా తీసుకెళ్లి నిప్పు పెట్టి ధ్వంసం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క రామచంద్ర యాదవ్ మీద ఒక రకంగా చెప్పాలంటే ఇదంతా చూస్తూ ఉంటే దాదాపు 32 వాహనాలకు నిప్పు పెట్టడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా చేతికి దొరికినట్టు తీవ్రంగా కొట్టడం, దాడి చేయడం, రాళ్లతోటి వాళ్ళ మీద దాడికి తెగబడినటువంటి పరిస్థితులను చూస్తుంటే అక్కడ ఒక భయానకమైనటువంటి వాతావరణం చోటు చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దీన్ని బట్టి చూస్తుంటే రామచంద్ర యాదవ్ కి పైన హత్యకు కుట్ర పన్నారు అనేది ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. సో ఆయన్ని హత్య చేసేందుకు ఈ ప్రయత్నం చేశారు అనేటటువంటి ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇదే అంశాన్ని బోడే రామచంద్ర యాదవ్ కూడా గత కొద్దిసేపటి క్రితం ప్రైమ్ మినిస్టర్ తో మాట్లాడుతూ కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే ఈ ఘటనతో ఒక్కసారిగా పుంగనూరు అంతా కూడా అలజడి రేకెత్తించినటువంటి పరిస్థితి. మరోపక్క కేవలం పుంగనూరులోనే కాకుండా నియోజకవర్గ వ్యాప్తంగా ఎక్కడైతే ఈ ప్రచార రథాలు ఉంటాయి, ప్రచార రథాలన్నిటి కూడా ధ్వంసం చేయడమే కాకుండా నిప్పు పెట్టినటువంటి పరిస్థితి. పీలేరు నియోజకవర్గంలోని వేపలపల్లి దగ్గర వెళ్తూ ఉన్నటువంటి దాదాపు 5 ఈ ప్రచార రథాలను అక్కడ ఉన్నటువంటి వైసీపీకి సంబంధించిన కార్యకర్తల నాయకులు పెట్రోల్ పోసి నిప్పట్టించారు. అందులో ఉన్నటువంటి వాహన డ్రైవర్లను చితకబాదినటువంటి పరిస్థితి. సో అక్కడ ఒక భీతావహమైనటువంటి వాతావరణం అయితే కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్. అయితే ఇవాళ సదుం మండలంలో ఆయన పర్యటిస్తున్నటువంటి నేపథ్యంలో ఆయనకి అక్కడ సపోర్ట్ చేసినటువంటి ఆనందరెడ్డి అనేటటువంటి బీసీవై పార్టీకి సంబంధించినటువంటి నేత ఇంటిని మొత్తం
పూర్తిగా ధ్వంసం చేశారు వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు. అంతేకాకుండా ఆయన ఇంటి ముందు ఆపి ఉంచినటువంటి ద్విచక్ర వాహనాలను, అలాగే ఆయన కారును కూడా తగలబెట్టినటువంటి పరిస్థితి. సో ఒక రకంగా చెప్పాలంటే పుంగనూరు నియోజకవర్గం అట్టుడుగుతోంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు, అలాగే వైసీపీ సంబంధించిన కార్యకర్తల నాయకులు ఆయనకు బలమైనటువంటి ప్రత్యర్థిగా ఉన్నటువంటి బోడి రామచంద్ర యాదవ్ నిలువరించడమే కాకుండా ఆయన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళలో ఒక రకమైనటువంటి భయాందోళన కలిగించి ఆయన ఎన్నికలకు దూరంగా పెట్టేటువంటి ప్రయత్నం చేయడంతో పాటు అవసరమైతే అత్యయత్నానికి కూడా పాల్పడాలి అనేటటువంటి ఏకైక లక్ష్యంతో తన మీద దాడికి పాల్పడుతున్నారని చెప్పేసి కూడా రామచంద్ర యాదవ్ చెబుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్. సో ఇంత జరుగుతున్నప్పటికీ కూడా అంటే ఈ ఘటన జరిగేటువంటి సందర్భంలో సదుం పోలీస్ స్టేషన్ ఎదురుగా భారత చైతన్య యువజన పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ వెళ్తూ ఉన్నటువంటి ఏదైతే ప్రచార రథం ఉందో ఆ ప్రచార రథానికి నిప్పు పెట్టారు. అయితే నిప్పు పెట్టినప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు. అక్కడ ఎవరైతే నిప్పు పెడుతున్నారో వాళ్ళని చాలా సున్నితంగా, అంటే ఆపండి ఇంక చాలు అని చెప్పేసి చాలా సున్నితంగా వాళ్ళని వారించేటువంటి ప్రయత్నం చేశారు తప్ప కనీసం వాళ్ళని అడ్డుకునేటువంటి ప్రయత్నం కూడా పోలీసులు చేయలేదు. సో దీని మీద తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆ ఫుటేజ్ అంతా కూడా ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘానికి బోడి రామచంద్ర యాదవ్ సంబంధించినటువంటి లేఖల్ని పంపుతుంది. మరోపక్క చిత్తూరు ఎస్పీతో పాటు ఇతర పోలీసు ఉన్నతాధికారులు అక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతానికి బోడి రామచంద్ర యాదవ్ దగ్గర నుంచి వివరాలు అడిగి తెలుసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తానికి పుంగనూరు నియోజకవర్గ వ్యాప్తంగా ఒక రకమైనటువంటి బీతావహ వాతావరణాన్ని సృష్టించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది గాయత్రి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ రాజు.